ఈ మధ్య రిలీజ్ అయిన ఒక పెద్ద సినిమాలోని హీరోయిన్ ని ఆబ్జెక్టిఫై చేశారని కొంతమంది వీడియోస్ చేశారు. అది విన్నాక నాకు కొన్ని విషయాలు చెప్పాలనిపించింది. నిజానికి మన దేశంలో స్త్రీని వాడినట్టు ఇంకెక్కడ వాడరేమో అనిపిస్తూ ఉంటుంది. ఇళ్లలో ఎలాగూ వాడుకుంటున్నాము. అది కాకుండా మనకి ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. సంపద కావాలంటే ఒక దేవత, చదువు కావాలంటే ఒక దేవత, శక్తి కావాలంటే ఒక దేవత, సంతానానికి ఒక దేవత, సౌభాగ్యానికి ఒక దేవత, అన్నం కావాలంటే అన్నపూర్ణాదేవి, మన గ్రామాన్ని కాపాడడానికి ఒక్కో గ్రామానికి ఒక్కో గ్రామ దేవత. ఇన్ని స్త్రీమూర్తులను పూజిస్తూ ఉంటాం. నదులకి ఆడవారి పేర్లనే పెట్టుకొని పూజిస్తాం. ఆవుల్ని గోమాత అంటాము, చెట్లకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెడతాము, మొత్తం దేశాన్నే భరతమాత అంటాము, ప్రకృతిని ప్రకృతి మాత అంటాం. నిజంగా అంత గౌరవం ఉన్న వాళ్ళవైతే నాణానికి ఇంకో వైపు చూడండి. మనకి స్వర్గంలో కూడా రంభా ఊరోసి మేనకల సర్వీసులు కావాలి, రాజుల దగ్గర రాజనర్తకిల సర్వీసులు కావాలి. ఈనాటి కాలంలో రికార్డింగ్ డాన్సుల దగ్గర నుంచి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ దాకా స్త్రీ ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి మనకి. సినిమా వాళ్ళు ఆబ్జెక్టిఫై చేయకపోయినా సోషల్ మీడియాలో కావాల్సినంత ఆబ్జెక్టిఫికేషన్ ఉంది కదా. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత కాంట్రాస్ట్ గా మనం ఎలా ఆలోచించగలుగుతున్నాం? ఇలా స్త్రీని ఆబ్జెక్టిఫై చేస్తున్న వారికి, చూపిస్తున్న వారికి, చూసే వారికి మనం పూజించే స్త్రీమూర్తులు ఆబ్జెక్టిఫై చేసే స్త్రీమూర్తుల్లో కనిపించట్లేదా? అసలు మన మూలాల్లోకి వెళ్తే వేదాంతమేమో శరీరమే మిథ్య అంటుంది, మన మతమేమో నీ అసలు స్వరూపం తెలుసుకోవడంలోనే నీకు అసలైన ఆనందం ఉంది అని చెప్తుంది. మనం చేసే స్త్రీమూర్తుల పూజలకి, అసలైన ఆధ్యాత్మిక జ్ఞానానికి ఏమైనా పొంతన ఉందా? ఇన్ని శతాబ్దాలుగా ఇంత స్త్రీమూర్తుల ఆరాధన జరుగుతుంటే మనుషుల్లో పశు ప్రవర్తన ఎందుకు తగ్గట్లేదు? ఎందుకు ఇంతగా శరీరాలనే గ్లోరిఫై చేస్తున్నాం? శరీరాలనే ఆబ్జెక్టిఫై చేసి కోట్లు సంపాదించాలని ఎందుకు అనుకుంటున్నాం? మీరు కూడా ఆలోచించండి. థ్యాంక్ యూ.